టైం ఏ గవర్నమెంట్ లేకుండా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆటోలో పిల్లలు వెళ్తున్నారు అంటేనే ఒక దుస్థితి. ఇవాళ ఒక కార్పొరేట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్స్ పెద్ద పెద్ద ఫీజులు దండుకుంటున్నారు, కానీ కనీసం పిల్లలకు సౌకర్యంగా ఒక బస్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేకపోతుంది. మరి ఈ బస్ ఫెసిలిటీ అనేది కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు ఇవ్వట్లేరో గవర్నమెంట్ మరి వీళ్ళందరినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగగానే గవర్నమెంట్ ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించినంత మాత్రాన పిల్లల ప్రాణాలు వెనకాకు రావు. ఇట్లాంటి మళ్ళోసారి కావద్దు అంటే ఖచ్చితంగా ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్ పైన చైతన్య కానివ్వండి, నారాయణ స్కూలే కానివ్వండి, ఇట్లాంటి స్కూల్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే రూల్స్ కూడా అంటే కఠినంగా ఉన్నట్టయితే ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నా కానీ ఒక ఏరియా నుంచి అంటే ఈరోజు ఈసీఎల్ నుంచి చెర్లపల్లి పోయే దాదాపు ఒక 7-8 పిల్లలు ఇవాళ వాళ్ళ బస్ ఫెసిలిటీ కల్పించాలని కార్పొరేట్ స్కూల్స్ని ఎన్నోసార్లు పేరెంట్స్ వాళ్ళని అడగడం జరిగింది. కానీ వాళ్ళందరి పేరెంట్స్ రిక్వెస్ట్ని పెడచెవిన పెట్టడానికే ఇవాళ పిల్లలు ఆటోలో పోయి మరి అలా లారీ దుర్ఘటనలో 2 పసిపిల్లలు ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఒక పాపనైతే ఆ పేరెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు, అంటే వాళ్ళకి పిల్లలు లేరని ఒక పాపను అడాప్ట్ చేసుకున్నారు. ఇలా పాప పరిస్థితి దారుణంగా ఉంది. సో ఇట్లాంటివన్నీ మరోసారి పునరావృతం కావద్దంటే గవర్నమెంట్ కూడా మరి ఇనిషియేటివ్ తీసుకొని కఠిన చర్యలు తీసుకున్నట్టయితే రానున్న రోజులలో ఇట్లాంటివి కాకుండా ఉంటాయి. ఈరోజు ఇక్కడ శ్రీకర హాస్పిటల్లో ఆల్రెడీ ఒక పాప చనిపోయింది, తులసి హాస్పిటల్లో ఒక పాప చనిపోయింది, తన్మయ్ కోమలి 2 పిల్లలు చనిపోయారు. హరిణిక అమ్మాయి ఇప్పుడు ఇక్కడ నుంచి యశోదకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా ఏంది, పేరెంట్స్కి అంటే గుండె బాధ పెట్టుడు తప్ప, గుండె కోతలు పెట్టుడు తప్ప ఇవాళ కార్పొరేట్ కాలేజెస్కి కనీసం ఒక్కరు కూడా నిమ్మకు నీరెట్టినట్లేదు. కనీసం రానున్న రోజులలో పిల్లల సేఫ్టీ కోసం అందరూ అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్స్లలో అసలు పర్మిషన్స్ ఏమున్నాయి, పర్మిషన్స్ ఏం లేవు, స్కూల్ బస్సెస్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఫెసిలిటీస్ లేకపోతే ఆ స్కూల్స్ని సీజ్ చేసినట్టయితే రానున్న రోజుల్లో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. సో ఒకవేళ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చేస్తే ఏ మేరకు డిమాండ్ చేస్తారో ప్రతిపక్షంగా? అసలు గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా కాదు, నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్గ్రేషియాతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఆ పిల్లల ప్రాణాలకు కారణం కేవలం కార్పొరేట్ స్కూల్సే. సో కార్పొరేట్ స్కూల్స్ కూడా సేమ్ బాధ్యత, ఈక్వల్ బాధ్యత ఉంది. ఇవాళ గవర్నమెంట్ ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించుడు కాదు, కార్పొరేట్ స్కూల్స్ ఇన్ని ఫీజులు దండుకొని ఒక్కోడు 100 కోట్ల పోయినరు. ఇవాళ అట్లాంటి వాళ్ళు ఒక బస్సు ఫెసిలిటీ ఇవ్వలేరు కాబట్టి ఈరోజు పిల్లల ప్రాణాలు పోయాయి. సో ఈ పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలే ఈ ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని మేము డాక్టర్ ఏఎస్ఆర్ కార్పొరేట్ శిరీష తరఫున కోరుతున్నాం. సో మరి ఎందుకు అధికారులు ఇలాంటి మరి మీరు చెప్తున్నట్టుగా పిల్లల్ని ఇంటి వరకు తీసుకొచ్చే వరకు కార్పొరేట్ స్కూల్లో రూల్ ఉందంటారు కదా, మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అసలు బేసిక్ రూల్ స్కూల్ అంటే మన చైల్డ్ని మనం ఇంటి దగ్గరికి వెళ్ళి పంపించినప్పటి నుంచి మళ్ళీ స్కూల్కి వచ్చి స్కూల్కి వెళ్ళి మన ఇంటికి వచ్చే వారికి బాధ్యత స్కూల్ యాజమాన్యం పైనే ఉంటుంది. కానీ ఇవన్నీ పెడచెవిన పెట్టారు. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ అనేది సీరియస్గా ఇనిషియేటివ్ తీసుకోలేదు కాబట్టి, గవర్నమెంట్లో లుసుకులు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆ లుసుకులను కార్పొరేట్ స్కూల్స్ ఆ లుసుకులన్నింటినీ మరి వాళ్ళు హోల్డ్ చేసుకొని ఇవాళ ఈ బస్సు ఫెసిలిటీ అంటే స్కూల్లో అంత పెద్ద స్కూల్స్లలో బస్ ఫెసిలిటీ లేదంటేనే సిగ్గుచేటు. పిల్లలు ఇవాళ కూడా ఈసీఐ చౌరస్తా నుంచి చెర్లపల్లికి ఆటోలో పోతున్నారు అంటే అది సిగ్గుచేటు. అంటే కార్పొరేట్ స్కూల్స్లలో ఫీజులు ఏమో లక్షల రూపాయలు దండుకుంటారు, కానీ ఆ పిల్లలకు అంటే అక్కడ చెర్లపల్లికి 5-6 పిల్లలు ఎవరు కాబట్టి మేము బస్ ఫెసిలిటీ ఇవ్వలేము అనేటట్టు. కానీ మరి చెర్లపల్లి నుంచి 5-6 పిల్లల ఊరని 50,000 ఫీజు తీసుకుంటలేదు కదా యాజమాన్యం, ₹1,00,000 బాజాప్తా తీసుకుంటారు. సో ఇట్లాంటి యాజమాన్యాల పైన మరి చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ స్కూల్స్ పైన ఫోకస్ పెట్టినట్టయితే రానున్న రోజులలో ఇట్లాంటి పునరావృతం కావు. సో మేము చెప్పేది ఏంటంటే, మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికన్నా ఎక్కువ అంటే కార్పొరేట్ స్కూల్స్కి భయం ఉండాలంటే రేపు ఈ పిల్లలకు ఎక్స్గ్రేషియా ఎవరైనా ఇవ్వాలంటే అది కార్పొరేట్ స్కూల్స్ మాత్రమే ఇవ్వాలని మేము చెప్తాం. సో మిగతా వాళ్ళ వైద్యం కోసం ఏమన్నా చెప్తారా? ఇందాక పిల్లల్ని తీసుకెళ్ళిండ్రు. సో మేము కూడా ఇందాక రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలకు కూడా ఎవరైతే ఆ పాపని యశోద తీసుకున్నారో వాళ్ళని కూడా ఇక్కడ బిల్లు కూడా ఏం కట్టకుండా ఇక్కడ నుంచి వాళ్ళని పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇంకెవరికైనా వైద్య సౌకర్యానికి ఇబ్బంది అయినా సరే డివిజన్ 2 కార్పొరేటర్గా శిరీషారెడ్డి ఆ ఖర్చు అంతా భరించబోతుంది. చెల్లపల్లిలో లారీతోటి ఆటోను గుద్దుకోవడం వల్ల
వాళ్ళిద్దరు స్పాట్లో చనిపోవడం. ఆ పిల్లలు తన్మయ్, అదేవిధంగా కోమలత అనే ఇద్దరు కూడా తన్మయ్ అని నారాయణ స్కూలు, కోమలత అంటే చైతన్య స్కూల్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. డిసిప్లిన్ అమ్మాయి ఇంజూర్ అయింది బాగా, మనం ఇప్పుడే యశోద హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. మిగిలిన రిషి వల్లభు, రిషి కుమార్, వార్నిక వీరు ముగ్గురిని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు బాగానే ఉన్న కొంచెం దెబ్బలు పైన దెబ్బ తప్ప ఇద్దరు మాత్రం చనిపోవడం ఇక్కడ అమ్మాయి యశోద హాస్పిటల్కి దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా వినోద్ అనే ఆటో డ్రైవర్ కూడా మరి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఆయన కూడా అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి దురదృష్టం ఏంటంటే ఈ ఆటో వల్ల 6 మంది మరి ఇబ్బందికరమైన పరిస్థితులు, మరి స్కూల్ నుంచి అక్కడ పంపించడం వల్ల మరి లారీ మరి అక్కడక్కడ మరి ఉంచడం వల్ల పట్టి ఉందని చెప్పి సాక్షి చెప్తా ఉన్నారు. అందువల్లనే ఆ పిల్లలిద్దరూ స్పాట్లో చనిపోవడం జరిగిందని ఇద్దరు కూడా 4 కంటే ఎక్కువ ఇవ్వదని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఆర్టీ వాళ్ళు పెట్టాల్సి ఉంది. తర్వాత మరి స్కూల్ యాజమాన్యం కూడా ఒక స్కూల్ నుంచి బయలుదేరేటప్పుడు పిల్లలు ఎంతమంది ఎక్కువ అయితే బాధ్యత వాళ్ళది ఉంటుంది. ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఇప్పుడే టీవీ వర్కర్ మాట్లాడినా మరి 6 మంది 8 మంది ఎక్కించారు కొన్నాళ్ళు స్కూల్లో ఆటోలలో దాన్ని కూడా పరిగణన తీసుకోవాలని చెప్పి మాట్లాడారండి. వాళ్ళు యాజమాన్యం ఎప్పటికి కూడా దాదాపు బస్సులే ప్రొవైడ్ చేసిన బాధ్యత ఉంటుంది. మరి అటు కాకుండా ఈరోజు ఆటోలలో పంపించడం వల్ల లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్గా పంపించడం వల్ల వారు మరి నడపడం కూడా సరిగ్గా లేక మరి లారీ కూడా రాసి రుచికరంగా ఇద్దరు పిల్లలు జరపడం జరిగింది. కూడా వారికి ప్రజల సంతృప్తి చేస్తాం. మరి అటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగదని చెప్పి, ఎందుకంటే పిల్లల భవిష్యత్తుతో మనము ఉన్నాం. భవిష్యత్తు బాగుపడాలి, పిల్లలు ముందు తరాలకు పునాది ఉండాల్సిన బాధ్యత ఉండాల్సిన పరంగా మరి ఈరోజు ఆ పిల్లలు చనిపోయే విధంగా రుచికరంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగదని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా కరోనా ఇబ్బంది వల్ల పిల్లలు స్కూల్ వల్ల మరి ఇప్పుడిప్పుడే స్కూల్ బాగుపడుతూ కరోనా ఇబ్బంది నుంచి బయటపడి స్కూళ్ళలో పంపిస్తున్నారు. ఇటువంటి దుర్ఘటనలు జరగడం నిజంగా కూడా ఇటువంటి సంఘటనలు జరగకపోవడం ఉండాల్సిందిగా మరి ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం. మరి జరిగితే మాకు చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి వయసు తెలియక ఇబ్బంది పడుతున్న సందర్భంలో చనిపోవడం జరుగుతున్న తల్లిదండ్రులకు చాలా బాధగా తల్లిదండ్రులు కూడా ఎంత ఓదార్చినటువంటి. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కు మంచి కోసం చదువు కోసం పంపిస్తూ ఉంటాం. మన స్కూల్ నుంచి పొద్దున స్కూల్కు టిఫిన్ బాక్స్ పంపించి పట్టి అన్ని చేసి పంపించి మన సాయంత్రం ఇంటికి రాకుండా ఎట్లుంటుందో తల్లిదండ్రుల బాధ వస్తే దానికి కూడా గంటల నీళ్ళు వస్తాయి. అటువంటి పరిస్థితి మరి వచ్చిందంటే అది ఎవరికి తక్కువ ఏందనేది మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన చేయగా దాన్ని పరిగణలో తీసుకుంటాం. మరి టీవీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఎవరైనా చేసే ఉంటే మాట్లాడి చెప్పమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడడం వాళ్ళు కూడా చూసుకోవడం తెలుస్తాం. మరి లారీ సంబంధించిన యజమాని ఇమ్మీడియట్గా మరి కస్టడీలోకి తీసుకొని చెప్పినాం. వాళ్ళు డ్రైవింగ్ ర్యాష్ చెప్తా ఉన్నాం. ఎంటీ లారీ ఉండడం వల్ల ఇంకా స్పీడ్ ఎక్కువ వచ్చి ఆటో కుదరడం జరిగిందని చెప్తాను. వాళ్ళు కూడా కష్టం తీసుకోమని చెప్పి ఇప్పుడే బస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మాట్లాడుతున్నాం, చేసుకుంటాం. బాధిత కుటుంబాలకు ఏమన్నా ప్రభుత్వ అదే ఇప్పుడు యువతో మాట్లాడినా మాట్లాడి అందరికీ చెప్పుకుంటారు. ఇంజూరైన వాళ్ళకి మన వాళ్ళ ఖర్చులు ఇంజూరైన వాళ్ళు అదే చూద్దాం. వాళ్ళకి ఏముందని చూస్తాం. ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇవ్వరంటే వాళ్ళ ఇళ్ళలో మొత్తం చూస్తాం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో చూసి వాళ్ళకు